హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను. అదే పచ్చి బఠానీ ఫ్రై అనమాట. ఫ్రై అనొచ్చు, లేదా పచ్చి బఠానీ చాట్ అనైనా అనొచ్చు. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా. చేసుకోవడం కూడా చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ లోపే. అయితే పచ్చి బఠానీల్లో ప్రోటీన్లు, విటమిన్లు, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీంతో ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అంత లాస్ కూడా ఉంటుందన్నమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం ఎక్కువగా తీసుకోవద్దండి, లిమిట్లోనే తీసుకోవాలంట. అయితే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఈ చాట్ కోసం ఏమేం కావాలో చూసేద్దాము. పచ్చి బఠానీలు అయితే తీసుకోవాలండి. బఠానీకాయ ఇప్పుడు బాగా దొరుకుతుంది కదా, తెచ్చుకొని ఇలా అన్నీ చేసుకొని పెట్టుకున్నామంటే మనకు నచ్చిన రెసిపీస్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక 3 బౌల్స్ వరకు పచ్చి బఠానీలను తీసుకున్నాను. అలాగే ఒక్క ఉల్లిపాయ, 5 వెల్లుల్లిపాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి 5 తీసుకున్నానండి. మీరు ఒక 8 తీసుకోండి చిన్నవైతే. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు, ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి 2-3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చి మంచిగా వేగాలండి. వేగితేనే మనం ఈ చాట్ తినేటప్పుడు బాగుంటుందన్నమాట. ఈ పచ్చిమిర్చి అంతా వేగేంత వరకు, ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న వెల్లుల్లిలను మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి, తినేటప్పుడు క్రంచీగా బాగుంటాయి అన్నమాట. ఇంక ఈ ఉల్లిపాయలు మనకి తొందరగా మగ్గడానికి ఉప్పునైతే వేసుకుందాము. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బఠానీలను యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా వాష్ చేసుకొని అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలి ఇంకా తొందరగా అయిపోవాలి రెసిపీ అనుకుంటే ఈ పచ్చి బఠానీని ముందుగానే బాయిల్ కూడా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేశారంటే తొందరగానే ఉడికిపోతాయి. తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇవి పచ్చివి కాబట్టి అవసరం లేదండి ఉడకబెట్టడం కూడా. డైరెక్ట్గా పోనికి వేసుకున్నా కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇలా అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. మంచి టేస్టీగా ఉంటాయండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా కనుక చేసి పెట్టారంటే ఎప్పుడూ కాకుండా ఎప్పుడో ఒకసారి చేసి పెడితే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఏవి రావన్నమాట. ఇవి కొంచెం డైజెషన్కి హార్డ్ అనమాట, ఎక్కువగా ఈజీగా డైజెషన్ అవ్వవు. అందుకని ఎప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్వాలేదు. ఒకసారి చెక్ చేసుకోవాలండి ఉడికాయో లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచేసారంటే చూడండి మంచిగా మగ్గిపోతాయి. ఇంకా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి.
అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇంకా మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం ఇష్టపడే వాళ్ళు ఎర్ర కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఒక 1 టీ స్పూన్ వరకు. నేనైతే పచ్చిమిర్చినే ఎక్కువగా వేసుకున్నానమాట, ఇంకా ఎర్రకారం వేయట్లేదు. మీకు ఎర్రకారం వేయాలి అనుకుంటే పచ్చిమిర్చిని తగ్గించుకొని ఎర్రకారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకంతా కూడా మంచిగా కలిపేసుకొని చివరిగా మీకు ఇష్టం ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నారంటే టేస్టీ బఠానీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటాయండి, మంచి రుచికరంగా ఉంటాయి. ఉల్లిపాయలు ఇలా ఎక్కువసేపు మగ్గించుకున్నాను అనమాట. తినేటప్పుడు బాగుంటుందండి టేస్ట్, అందుకని నేను కాసేపు ఎక్కువసేపు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బఠానీ ఫ్రై సింపుల్గా కూడా అయిపోతుంది, ఎంతో హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.